నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ముగిసిందా లేదా? ఈ విషయం ఎటూ తేలకముందే మూడో వేవ్ హెచ్చరికలు ముసురుకుంటున్నాయి. ఒకదాని వెంట మరొకటిగా వస్తున్న ఈ వైరస్ అలలు 1, 2, 3తో ఆగుతాయా లేక నిరంతరం పరివర్తన చెందుతూ సీజనల్ వ్యాధిగా పరిణమిస్తాయా అనే విషయం కొత్త సందేహాలకు తావిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లు వ్యాక్సినేషన్ ప్రక్రియకు సవాలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వేవ్ల ఉధృతిని గుర్తించేందుకు శాస్త్రీయ నమూనాలు ఏమైనా రూపొందించారా? డెల్టాను మించిన డెల్టా ప్లస్ అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? టీకాలు కొత్త వేరియంట్లను అరికడతాయా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ రాజీవ్ అరబ్, ప్రముఖ ఇమ్యూనాలజిస్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీలో మాజీ చీఫ్ మెడికల్ ఆఫీసర్, డాక్టర్ అనురాధ శేఖరన్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ హాస్పిటల్స్లో పాథాలజీ విభాగం చీఫ్ మరియు డైరెక్టర్. ముందుగా రాజీవ్ గారు, దేశాన్ని అతలాకుతలం చేసిన కరోనా సెకండ్ వేవ్ ముగిసిపోయిందా లేక ఇంకా కొనసాగుతుందంటారా? నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఈ కరోనా సెకండ్ వేవ్ గురించి మాట్లాడాలంటే దాంట్లో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఒకటి ఏమున్నది అంటే, ఇప్పుడు ఈ లాక్డౌన్ ప్రక్రియ స్టార్ట్ అయింది అప్పటి నుంచి హాస్పిటల్స్లో కేసెస్ అయితే తగ్గిపోయినాయి. అది ఒకటి. సెకండ్, మన పాజిటివిటీ రేట్ కూడా ఇప్పుడు చాలా తగ్గిపోయింది అండి. ఈ లాక్డౌన్ ముందు 15-20% పాజిటివిటీ రేట్ ఉండే, అంటే 100 శాంపిల్స్ వచ్చినప్పుడు 20% పాజిటివ్ వస్తుండే. ఇప్పుడు 100 శాంపిల్స్ వస్తే 5% పాజిటివ్ అవుతున్నాయి పేషెంట్స్. ఒకవేళ చూస్తే ఈ సెకండ్ వేవ్ కొంచెం తగ్గిపోయినట్లనే అనిపిస్తుంది. ఇంగ్లీష్లో అంటారు, ద ఎలిఫెంట్ హెస్ గాన్ బట్ ద టేల్ హెస్ స్టక్. సెకండ్ వేవ్ డెఫినెట్ గా కొంచెం తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. ఓకే, మేము హాస్పిటల్స్ లో కూడా చూస్తున్నాం. నేను ఒక దిల్సుఖ్ నగర్ లో కూడా నేను ఒక హాస్పిటల్ పనిచేస్తాను. 15th మే వరకు చాలా పేషెంట్స్ వస్తుండే. బెడ్స్ కోసం కూడా మాకు చాలా రిక్వెస్ట్ ఉంటుండే. పెద్ద పెద్ద విఐపీలు కూడా ఫోన్ చేస్తుండే. ఇప్పుడైతే కేసెస్ తగ్గిపోయినాయి. ఓకే, అది కానీ దానికి కారణం ఏమున్నది అంటే, ఇప్పుడు మనం ఈ స్ట్రిక్ట్ ప్రోటోకాల్ ఫాలో అయినట్లనే అయిపోతుంది. లాక్డౌన్ లో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ అవుతుంది, ట్రాన్స్మిషన్ తగ్గిపోతుంది. అది ఒక అడ్వాంటేజ్ లాక్డౌన్. అందుకోసం సెకండ్ వేవ్ అయితే కొంచెం తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. పాజిటివ్ రేట్ కూడా తగ్గిపోతుంది. ఓకే ఓకే. అనురాధ గారు, ఈ మూడో వేవ్ ఖచ్చితంగా వచ్చి తీరుతుందంటారండి లేక ఆల్రెడీ వచ్చేసిందా? దేశానికి దీంతో ఉన్న ముప్పు ఎంతండి? ఇప్పుడు మూడో వేవ్ ఆల్రెడీ వచ్చేసిందా అంటే ఇంకా రాలేదండి. ఇప్పుడు సెకండ్ వేవ్ అనేది వచ్చి అది తగ్గుతా ఉంది. అండ్ ఎందుకు తగ్గుతుంది అంటే, అది మన ఎవ్రీ ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్లు వేసుకొని అండ్ సేఫ్టీ మెషర్స్ ఫాలో అయ్యారు కాబట్టి మనకు కేసెస్ తగ్గాయి. సెకండ్ వేవ్ ఎప్పుడు వచ్చింది? మనం మొత్తం లాక్డౌన్ అంతా ఓపెన్ చేసేసి అంటే సడన్ గా డిజీజ్ మాయమైపోయిందని మనం ఫీల్ అయిపోయాము. బట్ అది అలా కాలేదు. మనము పెళ్లిళ్ళు చేసాము, ఫెస్టివల్స్ చేసాము, ఎలక్షన్స్ చేసాము. వీటన్నిటి వల్ల ఏమైంది? ప్రజలు సేఫ్టీ మెషర్స్ మర్చిపోవడం వల్ల కేసెస్ పీక్ అయ్యాయి. బట్ ఇప్పుడు ఓవర్ ద లాస్ట్ 1 month యాజ్ సడన్ గా కేసెస్ ఎంత పెరిగాయో అలా డ్రాస్టిక్ గా ఈ హోల్ కంట్రీలో లాక్డౌన్ వల్ల తగ్గింది. సో ఇప్పుడు థర్డ్ వేవ్ రావచ్చు అంటే, ఒకటి రావచ్చు, సెకండ్ రాకపోవచ్చు. రావచ్చు అని మనం ఎందుకు చెప్తున్నాము? మళ్ళీ ఒకవేళ మనము మన సేఫ్టీ మెషర్స్ వదిలేసి నిర్లక్ష్యం చేసి మాస్క్ వేసుకోకుండా వెళ్తే రావచ్చు. ఎందుకు రాకపోవచ్చు? మనం వ్యాక్సినేషన్ అనే వ్యాక్సిన్ డ్రైవ్ ని మనం ప్రమోట్ చేసి, ఇఫ్ వి ట్రై టు దేశమంతా ఆల్మోస్ట్ ఒక 80% మనుషులకు మనం వ్యాక్సినేషన్ ఇస్తే హర్డ్ ఇమ్యూనిటీ వస్తే రాకపోవచ్చు. కానీ ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది? ఇంకా మనం పిల్లలకు వ్యాక్సినేషన్ ఇవ్వలేదు. సో పిల్లలకు వ్యాక్సినేషన్ ఇవ్వలేదు కాబట్టి కొంత పర్సెంట్ ఛాన్స్ ఉంది వాళ్ళలో ఇన్ఫెక్షన్ రావచ్చు, రాకపోవచ్చు. సో అది ఓన్లీ టైం విల్ టెల్, బికాస్ ఈ వైరస్ అనేది కొత్తగా మ్యూటేషన్ అవుతా ఉంది. సో మనం డెఫినెట్ ఆన్సర్స్ లేవు మన దగ్గర ప్రస్తుతానికి ఈ టైంలో. ఓకే అండి. ఓకే, రాజీవ్ గారు, ఇప్పుడు వైరస్ మ్యూటేషన్లే కరోనా సెకండ్ వేవ్ విలయానికి కారణం అంటారా అండి? ఒకవేళ అదే నిజమైతే రెండో వేవ్ని ఆల్రెడీ చూసేసాం.
మూడో వేవ్ ఇంకెంత తీవ్రంగా ఉంటుందనే ఆందోళన చాలా మందిలో ఉంది. అది చాలా మంచి ప్రశ్న అండి. వైరసెస్ మామూలుగా ఎట్లనో వాళ్ళు మ్యూటేట్ అయితేనే ఉంటాయండి. ఏ వైరస్ కూడా సేమ్ స్ట్రక్చర్ మీద ఉండదు. వైరస్ ఎట్లనే మ్యూటేషన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం అడిగింది ప్రశ్న, సెకండ్ వేవ్ కి కారణం ఏమని అడిగారు కదా. అవునండి. ఇప్పుడు మ్యూటేషన్ మనం ఇది మన ప్రోటోకాల్ చాలా తొందరగా మనం విడిచిపెట్టినామండి. అది అయితే ఒకటి కరెక్ట్. ఇప్పుడు డాక్టర్ అనురాధ గారు కూడా అదే అన్నారు. జనవరి ఎండ్ వరకు మనం ఎట్లా చేసినామంటే కరోనా ఉందా లేదా అట్లా బిహేవియర్ అయిపోయింది మనకి. ఓకే, పెళ్లిళ్ళు అయినాయి, ఎలక్షన్స్ అయినాయి, అవి అన్నీ. కానీ ద డ్రైవర్, ద మెయిన్ వైరస్ విచ్ సెకండ్ వేవ్ ఎందుకు వచ్చింది అంటే డెల్టా వైరస్ తోని వచ్చింది అండి. అది ఒక మ్యూటేషన్ ఉండే, దానికి ఒక నంబర్ కూడా ఉన్నది, B.1.617.2. దానికి నంబర్ ఈ డెల్టా వైరస్ కి. ఈ డెల్టా వైరస్ తోనే సెకండ్ వేవ్ వచ్చింది. ఇప్పుడు దానికి రెండు కారణాలు వచ్చినాయి. మనం తొందరగా మన కరోనా బిహేవియర్ మనం డ్రాప్ చేసేసినాం ఒకటి, వైరస్ కూడా మ్యూటేట్ అయింది, అది కూడా ఒకటి. రెండు కారణాలు ఉండేదాన్ని. అప్పుడు వ్యాక్సిన్ కూడా లేకుండే అండి. అది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనం ఎప్పుడైనా ఆలోచించాలి. అప్పుడు వ్యాక్సిన్ అనేది లేకుండే, కానీ మనం కూడా మన సోషల్ రెస్పాన్సిబిలిటీ తొందరగా పోగొట్టాం. అది ఒకటి, మ్యూటేషన్ కూడా ఒకటి. రెండు కారణాలు ఉండే సెకండ్ వేవ్. ఓకే అండి, ఓకే. అనురాధ గారు, ఇప్పుడు ఈ కరోనా వైరస్ 1, 2, 3తో ఆగుతుందా, లేక కొంతమంది నిపుణులు చెప్తున్నట్టు సీజనల్ వ్యాధిగా మనల్ని వెంటాడుతూనే ఉంటుందా అండి? ఓకే, సో ఈ కరోనా వైరస్ కి ఇంకా మన నార్మల్ గా సీజనల్ వైరస్, మన ఇన్ఫ్లుయెన్జా వైరస్, ఈ రెండు చూస్తే రెండు ఒకటే టైప్ లాగా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మనము క్లోజ్డ్ డోర్స్ లో ఉన్నాం అనుకోండి, క్లోజ్డ్ డోర్స్ లో మనకు కోల్డ్ ఫీవర్ వస్తే ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అమంగ్ ఆర్ క్లోజర్ కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఈ వైరస్ మనము దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, అది మనము ఎక్సేల్ చేసినప్పుడు ఈ వైరస్ బయటకు వస్తుంది. సమ్మర్లో ఏమవుతుంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల వైరల్ పార్టికల్స్ యూజువలీ కిందికి పడిపోతాయి, డ్రాప్ డౌన్ అవుతుంది. అదే రెయినీ సీజన్ కాదు, కానీ వింటర్ లో తీసుకుంటే లైటర్ గా అవుతాయి పార్టికల్స్, లైటర్ గా ఉండి అవి సర్క్యులేట్ అవుతుంది ఎయిర్ లో. అంటే మనము పక్కన ఉన్న వాళ్ళు ఎక్కువ ఇన్హలేషన్ చేయొచ్చు. సో చేస్తే ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవ్వడానికి కరోనా వైరస్ ఒక వైరల్ ఫ్లూ లాగా స్టార్ట్ అయ్యి సేమ్ 3 to 5 days ఇంక్యుబేషన్ పీరియడ్ లో ఎఫెక్ట్ అయ్యి ఆ తర్వాత దాని యొక్క ఎఫెక్ట్స్ చూపించింది. కానీ మనము సీజనల్ వైరసెస్ లో అంత రేట్ ఆఫ్ డెత్, రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంత లేదు. బట్ ఈ వైరస్ లో ఒక మ్యూటేషన్ ఉంది కాబట్టి దీని ఇంక్యుబేషన్ పీరియడ్ కానీ, ఇన్ఫెక్టివిటీ రేట్ కానీ, ట్రాన్స్మిషన్ రేట్ కానీ, ఆర్ కాంప్లికేషన్స్ కానీ అన్ని ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ వైరస్ మ్యూటేట్ అవుతూనే ఉంది. మనం చూసాము దట్ ఫస్ట్ టైం లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, తర్వాత డయేరియా వచ్చింది, తర్వాత ఐ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, తర్వాత బాడీ పెయిన్స్ ఉంది. సో అది వేరీడ్ అయి ఇప్పుడు వ్యాక్సినేషన్ వల్ల కూడా మళ్ళీ వైరస్ లో చేంజెస్ వచ్చి ఇట్ మే జస్ట్ మామూలు ఇన్ఫ్లుయెన్జా వైరస్ లాగా సీజనల్ అవ్వచ్చు. సో ఛాన్సెస్ ఆర్ దేర్ దట్ మనము ఇమ్యూనిటీ డెవలప్ అవుతే ఒక నార్మల్ ఫ్లూ వైరస్ లాగా వచ్చి వెళ్ళిపోవచ్చు. బట్ మనం కంట్రోల్ మెషర్స్, హర్డ్ ఇమ్యూనిటీ ఉంటే ఓవర్ ద ఇయర్స్ ఇట్ కెన్ ఈవెన్ డై డౌన్. ఓకే అండి, ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఈ వైరస్ మ్యూటేషన్ జరుగుతుంది అని చెప్పారు. యాక్చువల్గా వైరస్ మ్యూటేషన్ జరిగిన కొద్దీ బలహీన పడుతుంది అనేది సాధారణ అవగాహన. కానీ కరోనా మ్యూటేషన్ మాత్రం అంతకంతకు బలపడుతుందండి. అసలు ఎందుకు ఇలా జరుగుతుందండి? ఎందుకు అంటే ఇప్పుడు ఈ వైరస్ మ్యూటేషన్ ఇప్పుడు చాలా స్టడీస్ ఉన్నాయి, కొన్ని కాంట్రవర్షియల్ ఉన్నాయి, కొందరేమో ఇది న్యాచురల్ కాదు, కొందరు ల్యాబ్ ఒరిజినేటెడ్ అని అంటున్నారు. ఇంకా మనం వీ నీడ్ మోర్ స్టడీస్ టు అండర్స్టాండ్ చేంజెస్. కానీ ఇది మ్యూటేషన్ అవుతున్న కొద్దీ మనకు లెస్సర్ రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంది. కానీ కొన్ని స్పైక్ ప్రోటీన్ చేంజెస్ వల్ల ఇది ఈ వైరస్ నార్మల్ ACE2 ఇన్హిబిటర్స్, TMPRSS2 అనే ఒక పాత్వే నుంచి మన బాడీ ఎంటర్ అవుతుంది. ఫస్ట్ వేవ్ లో మనం చూసినప్పుడు ఇండియాలో మనకి ACE2 ఇన్హిబిటర్స్ ఎక్కువ ఉన్నాయని, దట్స్ వై మనకు ఈ వైరస్ అంత ఎక్కువ హాని కలగలేదు. బట్ ఆ వైరస్ ఆల్ఫా మ్యూటెంట్ నుంచి బీటా, డెల్టా వచ్చేసరికి
వేరే వేరే స్పైక్ ప్రోటీన్స్ ఎక్స్ప్రెస్ అయ్యి ఆ వైరస్ ఇంకా బాడీ సెల్స్ లోపటికి ఇట్ ఈస్ ఏబుల్ టు ఎంటర్ అయ్యి ఇంకా త్వరగా మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై ఇంతకు ముందు 4 days లో మల్టిప్లై అయ్యేది, ఇప్పుడు 2 days లో మల్టిప్లై అయిపోతుంది. సో అది స్ట్రక్చరల్ చేంజెస్ రావడం వల్ల ఇట్ ఇస్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతుంది. ఓకే ఓకే రాజు గారు, అసలు ఈ వైరస్ వేవ్స్ ఏంటండి? అసలు వీటి తీవ్రను గుర్తించే శాస్త్రీయ నమూనాలు ఏమైనా రూపొందించారండి? వైరస్ ఒక్కసారి వాతావరణంలో వస్తే పోదు అండి. ఇప్పుడు మీరు చూడండి, స్మాల్ పాక్స్ వైరస్ ఉంది, పోలియో వైరస్ ఉన్నది. పోలియో వైరస్, స్మాల్ పాక్స్ వైరస్ వాతావరణం నుంచి పోలేదు అండి. మనం వ్యాక్సినేషన్ ఇచ్చి మనకు ప్రొటెక్ట్ చేసినాం. ఓకే, ఒకసారి వైరస్ వచ్చింది అంటే అది ఎట్లనే వాతావరణంలో ఉంటది, అది దానికి న్యాచురల్ హిస్టరీ అదే ఉన్నది. కానీ మనం వ్యాక్సినేషన్ తో మనం ప్రొటెక్ట్ అవుతాం అంతే. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ లో మేము ఏం చూసినామంటే, ఇది చాలా పేషెంట్స్ కు ట్రీట్ చేసినాం, చాలా పేషెంట్స్ ఇక్కడ వెబినార్ చేసినాం. ఒక అవేర్నెస్ వచ్చింది అండి పబ్లిక్ లో. ఓకే, ఇది చాలా మంచి అనిపించింది. ఇది ఏమంటే, ఫస్ట్ వేవ్ లో ఎట్లా ఉండే, కరోనా వచ్చింది అంటే డెత్ 100% అట్లా ఒక థింకింగ్ ఉండే. కానీ సెకండ్ వేవ్ లా మాకు కూడా కొంచెం రీసెర్చ్ తోని, మా నాలెడ్జ్ తోని మాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు మేమేం చేసినాం, చాలా మంది పేషెంట్స్ కి హోమ్ క్వారంటైన్ లోనే, హోమ్ ట్రీట్మెంట్ లోనే మంచిగా చేసి 10% పేషెంట్స్ కే మేము అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చినాం. అది కూడా చాలా సింపుల్ ట్రీట్మెంట్ ఇచ్చినాం. ఇప్పుడు ఈ వైరసెస్ మ్యూటేట్ ఎందుకు అయితే అంటే అది వాళ్ళది సర్వైవల్ ఇన్స్టింక్ట్ అండి వైరసెస్ కి. ఓకే, ఇప్పుడు మనం చూడండి, హ్యూమన్ బీయింగ్స్ కి ఎవల్యూషన్ లో చూస్తే, హ్యూమన్ బీయింగ్స్ 2 lakh years back we have evolved. Human beings started evolving about 2 lakh years back. వైరసెస్ ఎప్పటి నుంచి ఉండేది, కొట్టేది సంవత్సరాల నుంచి వైరసెస్ ఉన్నాయి. అది ఆ వైరసెస్ కి సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఎక్కువ ఉంటుంది, ఎబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎబిలిటీ ఎక్కువ ఉన్నది అంటే, వాళ్ళు కొంత తొందరగా మ్యూటేట్ అయ్యి ఆ వాతావరణానికి అడ్జస్ట్ అయిపోతారు వాళ్ళు ఈ వైరసెస్. ఓకే సార్. అనురాధ గారు, ఇప్పుడు డెల్టా వేరియంట్తో జరిగిన నష్టమే భరించలేదే అనుకున్నామండి. ఇప్పుడు కొత్తగా డెల్టా ప్లస్ అని అంటున్నారు. దీని ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారండి? ఇప్పుడు ఈ డెల్టా వేరియంట్ ఇందాక డాక్టర్ రాజీవ్ గారు చెప్పినట్టు B1.6.17.1 ఈ ప్లస్ అనేది చాలా మైనర్ వేరియేషన్, దాంట్లో 0.2 అన్నది అయింది. అంటే ఒక K417 అన్న ఒక ఏరియా దగ్గర మ్యూటేషన్ చెందింది. కానీ ఈ మైనర్ వేరియేషన్ వల్ల ఏమైందంటే, ఈ వైరస్ ఛాన్స్ ఆఫ్ స్ప్రెడ్డింగ్, ఇంకా దాని ఛాన్స్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ రేట్ ఎక్కువైపోయింది. ఇంకా 60% మోర్ వైరల్ ఇన్ఫెక్షన్ అయింది. ఇంక్యుబేషన్ పీరియడ్ తగ్గిపోయింది. ఇంతకుముందు 2 people ఎఫెక్ట్ అయితే ఫర్ ఎవ్రీ 1 infected person, ఇక్కడ ఫర్ ఎవ్రీ 1 infected person 4 people ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఏమవుతుంది దీనికి, నార్మల్ గా వైరస్, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మన లంగ్స్ రిసెప్టర్స్ కి బైండ్ అవుతుంది. సో ఈ డెల్టా ప్లస్ వేరియంట్ వల్ల ఇంకా ఎక్కువ ఎబిలిటీ బైండ్ అయ్యి, సో లంగ్ డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు చూస్తే ఈ సెకండ్ వేవ్ లో మా హాస్పిటల్లో కూడా మేము ఏఐజీ హాస్పిటల్స్ లో ఇప్పటి వరకు అరౌండ్ 20,000 పేషెంట్స్ అడ్మిట్ అయ్యారు. మేము ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కి కంపారిజన్ చేసి చూస్తే, సెకండ్ వేవ్ లో పాజిటివ్ అయిన వెంటనే పేషెంట్స్ దే ఆర్ డ్రాస్టికలీ షోయింగ్ హైపాక్సియా వస్తుంది. వాళ్ళు ఫస్ట్ 3-4 days ఆఫ్ ఇన్ఫెక్షన్ లోనే లంగ్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి హైపాక్సియా అయ్యి, అండ్ అది చూసాం కూడా మనం, దట్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎంత ఉండిందో. అండ్ సిటీ వాల్యూ చూస్తే సిటీ స్కోర్ చాలా హై స్కోర్ ఉంది, ఫైబ్రోసిస్ వరకు వెళ్ళిపోతున్నారు. సో ఈ సెకండ్ వేవ్ వచ్చినప్పుడే మనము మెడిసిన్స్ కూడా మారాయి. ఫస్ట్ వేవ్ లో మనం రెమ్డెసివిర్, టాక్లుసిమాబ్ ఇస్తే, సెకండ్ వేవ్ లో ఈ డెల్టా అండ్ డెల్టా ప్లస్ వేరియంట్, డెల్టా వేరియంట్ కి మోనోక్లోనల్ యాంటీబాడీస్ వాడాము. ఏఐజీ హాస్పిటల్స్ లో కూడా ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇస్తే, ఫస్ట్ 3 days ఆఫ్ ఇన్ఫెక్షన్ లో ఎవరికైతే మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇచ్చామో చాలా మంచి రికవరీ రేట్ ఉంది. డెల్టా ప్లస్ వేరియంట్ మీద కూడా ఇప్పుడు మా హాస్పిటల్లో స్టడీస్ అవుతున్నాయి. కొంచెము రెస్పాన్స్ టు ద మోనోక్లోనల్ యాంటీబాడీస్
ఇట్ ఈస్ టేకింగ్ టైమ్ టు ఇంప్రూవ్. సో ఇది ఇంకొంచెం ఇన్ఫెక్షన్స్ ఉంది కాబట్టి దట్ ఈస్ కన్సర్న్ అనమాట. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ రెస్పాన్స్ టు ద మోనోక్లోనల్ యాంటీబాడీస్, రెస్పాన్స్ టు ద రొటీన్ డ్రగ్స్ కొంచెము తగ్గి ఉంది అండ్ సివియారిటీ రేట్ ఎక్కువ ఉంది. సో దట్ ఈస్ మన కన్సర్న్. ఓకే అండి. ఇప్పుడు మధ్యప్రదేశ్లో చూస్తే డెల్టా ప్లస్ సోకిన 5గురిలో వ్యాక్సిన్ వేసుకున్న 4 కోరుకున్నారండి. వ్యాక్సిన్ వేసుకునే వ్యక్తి మాత్రం చనిపోయాడు. ఇది వ్యాక్సిన్ సామర్థ్యానికి సంకేతం అనుకోవచ్చు అండి. మా హాస్పిటల్లో మేము ఒక స్టడీ చేసాము. అది 300 హెల్త్ కేర్ వర్కర్స్ లో కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళకు న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ అనే స్టడీ చేసాము. సో న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ డెవలప్ అయిన వాళ్ళకు ఈ ఇన్ఫెక్టివిటీ రేట్ చాలా తక్కువ ఉంది. సో హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళల్లో ఎవరెవరైతే వ్యాక్సినేటెడ్ ఉన్నారో వాళ్ళకందరికీ మైల్డ్ డిజీజ్ ఉంది. ఎవరెవరికైతే వ్యాక్సినేషన్ అవ్వలేదో, ఏజ్ కూడా ఇక్కడ ఫ్యాక్టర్ లేదు, యంగ్ పేషెంట్స్ కి కూడా హూ ఆర్ నాట్ వ్యాక్సినేటెడ్ వీళ్ళల్లో తీవ్రత చాలా ఎక్కువగా ఉండింది. సో వ్యాక్సినేషన్ అనేది ఒక గోల్డ్ మెడిసిన్ ఇప్పుడు కరోనాకు. దట్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ రాదర్ దెన్ ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇవన్నీ కూడా కాకుండా. మధ్యప్రదేశ్ కాదు, ఆల్ ఓవర్ ద కంట్రీ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళలో ఇన్సిడెన్స్ ఆఫ్ ద డిజీజ్ మామూలు ఫ్లూ వైరస్ లాగా ఉందండి. ఓకే రాజీవ్ గారు, ఇప్పుడు ఈ మధ్యప్రదేశ్ ఇన్సిడెంట్ తీసుకొని ఇది వ్యాక్సిన్ సామర్థ్యానికి సంకేతం అని అనుకోవచ్చు అంటారండి? అదే అండి, మేము ఇది యాజ్ ఎ ఇమ్యూనాలజిస్ట్ మేము ఇది కొంచెం బాగా క్లోజ్ గా ఫాలో అవుతున్నాం. 1 death has been reported from Madhya Pradesh after vaccine. అవును. ఆ పేషెంట్ లో డెల్టా ప్లస్ పాజిటివ్ ఉండేది. ఆ జీనోమ్ స్టడీస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి వచ్చి అది డెల్టా ప్లస్. దానిలో ఇప్పుడు ఒక ప్రశ్న వచ్చింది. ఇప్పుడు ఈ మనం వ్యాక్సిన్స్, మనం ఇచ్చిన వ్యాక్సిన్స్ ఇప్పుడు ఈ కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ డెల్టా ప్లస్ మ్యూటేషన్ కి కంట్రోల్ చేస్తుందా లేదా అంటే ఇప్పుడు ఇట్లా 2-3 కేసెస్ పట్టుకొని వీ కెనాట్ కమ్ టు ఏ కన్క్లూజన్ 100% అది. కానీ డాక్టర్ జమీల్ అని ఒక చాలా ప్రామినెంట్ వైరాలజిస్ట్ ఆయన, ఇన్సాకాగ్ INSACOG అని ఒక టాస్క్ ఫోర్స్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది అండి. ఆయన రీసెర్చ్ ప్రకారం ఈ డెల్టా ప్లస్ వైరస్ అది ఈ మన ఇస్తున్న వ్యాక్సిన్స్ తోని కవర్ కాదు ఏము అని అట్లా ఆయన ఒక డౌట్ ఆయన చేసినాడు. దట్ ఇస్ వన్ థింగ్ హీ సేస్. ఈ ఇమ్యూనిటీ కూడా అది ఇవేడ్ చేయవచ్చు. మనకు వచ్చింది ఇమ్యూనిటీ, ఇన్ఫెక్షన్ తోని వచ్చింది ఇమ్యూనిటీ కూడా ఈ డెల్టా ప్లస్ వైరస్ ఇవేడ్ చేయవచ్చు. సో డెల్టా ప్లస్ వైరస్ ఇక పెథాలజీని మొత్తం వేరే అయిపోతుంది. డెల్టా ప్లస్ లో ఏమున్నది అంటే ఇట్ ఈస్ ఇండ్యూసింగ్ ఇల్నెస్ వెరీ ఫాస్ట్, ఇంక్యుబేషన్ పీరియడ్ చాలా తక్కువ ఉన్నది, ఇంకా ట్రీట్మెంట్ ఎఫెక్ట్స్ కూడా అంత అయితలేదు డెల్టా ప్లస్ మీద. ఇప్పుడు డాక్టర్ అనురాధ చెప్పినట్ల మోనోక్లోనల్ యాంటీబాడీస్ మేము రుమటాలజీలో బాగా ఎక్కువ ఇస్తామండి. కానీ ఈ సెకండ్ వేవ్ లో మేము ఏం చూసినాం, మోనోక్లోనల్ బాడీస్ బాగా మిస్యూజ్ అయినాయండి. ఐఎమ్ వెరీ సారీ టు సే దట్. ఎందుకంటే రూమటాలజీలో ఏమున్నది అంటే అక్కడ పెథాలజీ ఆటో ఇమ్యూనిటీ ఉన్నది, ఇన్ఫెక్షన్ లేదు. అక్కడ ఎక్సెస్ యాంటీబాడీస్ ఉన్నాయని మేము న్యూట్రలైజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇన్ఫెక్టివ్ ప్రాసెస్ కరోనా లేక ఇన్ఫెక్టివ్ ప్రాసెస్ లో మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇవ్వచ్చా? ఐ డోంట్ థింక్ ఇట్ షుడ్ బి గివన్ బికాస్ బేసికలీ దేర్ ద ప్రాబ్లమ్ ఇస్ ఇన్ఫెక్షన్. సో ఇప్పుడు ఈ డెల్టా ప్లస్ వైరస్ మనకు థర్డ్ వేవ్ లో డెల్టా ప్లస్ ఎక్కువ ప్రిడామినెంట్ ఉంటే అది హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బిహేవ్ వి డోంట్ నో. వెంకట్ గారు. ఓకే, ఇప్పుడు ఎట్లాగో వ్యాక్సిన్ల గురించి మాట్లాడుకుంటున్నామండి. ఇప్పుడు కొత్త వేరియంట్లు ఇలా జటిలంగా మారితే వ్యాక్సిన్ల సమర్థత ఎలా ఉంటుందంటారండి? అది ఇప్పుడు మనం ఈ సెకండ్ వేవ్ ది మన ఉన్నది కదా అండి వేరియంట్, డెల్టా వేరియంట్. కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ 100% 80 to 100% ఎఫెక్టివ్నెస్ ఉన్నది అండి. 80% అనుకోవచ్చు, 100% వాళ్ళు క్లెయిమ్ చేస్తారు, కానీ మనం 80% అనుకోవచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటే మనకు 2 అడ్వాంటేజెస్ ఉంటుంది అండి. బికాస్ సమ్ వ్యాక్సిన్స్ ఆర్ టార్గెటింగ్ ద డెడ్ వైరల్ సెల్, సమ్ వ్యాక్సిన్స్ ఆర్ టార్గెటింగ్ ద స్పైక్ ప్రోటీన్.
ఇప్పుడు స్పైక్ ప్రోటీన్ అన్ని వైరసెస్ కు అదే ఉంటది అండి. స్పైక్ ప్రోటీన్ చేంజ్ కాదు. అందుకోసం ఇప్పుడు మనకు హోప్ ఏమున్నది అంటే, ఇప్పుడు ఇది మన సౌత్ ఆఫ్రికాలో ఏమైంది, సౌత్ ఆఫ్రికన్ పీపుల్ గవర్నమెంట్ హ్యావ్ రిటర్న్ ద ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ టెలింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ యాక్టింగ్ అగేన్స్ట్ ద సౌత్ ఆఫ్రికన్ వేరియంట్. ఇప్పుడు సౌత్ ఆఫ్రికన్ వేరియంట్ వేరే ఇంకా ఒక వేరియంట్ ఉన్నది, డెల్టా ప్లస్ కి దానికి సంబంధం లేదు. ఇప్పుడు మనకు డెల్టా ప్లస్ మనం స్టడీస్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇఫ్ ద థర్డ్ వేవ్ డ్రైవర్ డెల్టా ప్లస్ ఉంటే, ఇప్పుడు యాంటీబాడీస్ చదివి న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ రెడీ అవుతున్నాయా లేదా, ఈ వ్యాక్సిన్ తోని మనం ఇచ్చిన వ్యాక్సిన్స్ కు డెల్టా ప్లస్ కవర్ అవుతుందా లేదా, అది స్టడీస్ ఇంకా గవర్నమెంట్ చేయాలి అండి ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఓకే అండి, ఓకే. అనురాధ గారు, ఇప్పుడు 3వ వేవ్తో పిల్లలకు ముప్పు ఉంది అని చెప్పేసి అన్నారండి ఫస్ట్ నుంచి. ఆ తర్వాత ఏమో రకరకాల అధ్యయనాల తర్వాత అలాంటిదేం లేదన్నారు. మళ్ళీ ఇప్పుడు ఉందంటున్నారు. అసలు పిల్లలకు 3వ ముప్పు తప్పుతుందా లేదా? సో ఇప్పుడు కరోనా వ్యాధి అనేది థర్డ్ వేవ్ లో ఉట్టి పిల్లలకే వస్తుంది అనే ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా రాంగ్. ఎందుకు అంటే అడల్ట్స్ దీంతో వ్యాక్సినేషన్ వల్ల కొంచెం ప్రొటెక్ట్ అయ్యారు, బట్ మళ్ళీ మనం నిర్లక్ష్యం చేస్తే అడల్ట్స్ లో కంటిన్యూ అవుతుంది. నా పిల్లలు ఎందుకు రిస్క్ అంటున్నాం అంటే, ఇప్పుడు పిల్లలకు మనము ఇన్ని రోజులు వాళ్ళు లాక్డౌన్ లో ఉన్నారు, సేఫ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారు, ప్రొటెక్టెడ్ బబుల్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారు, వాళ్ళకు వ్యాక్సినేషన్ ఇవ్వలేదు. బేసికల్ గా వాళ్ళ ఇమ్యూనిటీ బాగానే ఉంటుంది, కానీ ఈ కోవిడ్ వైరస్ మనం చూస్తున్నాము 1 year లో మ్యూటేషన్ అయి సో ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ లో ముంబైలో పీడియాట్రిక్ కేసెస్ కూడా చూసాం, బట్ ద పర్సంటేజ్ ఆఫ్ ద కేసెస్ తగ్గాయి. సో వ్యాక్సినేషన్ ఒకటి లేకపోవడం వల్ల వీళ్ళల్లో వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ పిల్లల్లో వస్తే యూజువలీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పిల్లలు ఆర్ మాల్ నరిష్డ్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళల్లో ఈ ఇన్ఫెక్షన్ రేట్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, అడల్ట్స్ లానే వీళ్ళల్లో కూడా. ఓవరాల్ వరల్డ్ లో చూస్తే కూడా పిల్లల ఇన్సిడెన్స్ అరౌండ్ 1 to 2% ఉంది. కానీ మన భయం ఏమంటే పిల్లల్లో వస్తే ఈ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అనేది వెళ్తే ఆల్మోస్ట్ వాళ్ళు కూడా అడల్ట్స్ లాగానే బిహేవ్ చేస్తారు. సో అప్పుడు వాళ్ళకు కూడా మళ్ళీ మనం ఇవన్నీ మెడికేషన్స్, సో మనం అంత ప్రిపేర్డ్ ఉన్నామా టు హ్యాండిల్ దిస్ అనేది ఒక సిచ్యువేషన్. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం మన పిల్లలకు మాస్క్ వేసి ఇంకా ఈ సోషల్ డిస్టెన్సింగ్ అవన్నీ పాటిస్తే థర్డ్ వేవ్ రాకపోవచ్చు అండ్ పిల్లలు ఎఫెక్ట్ కారు. ఓకే, ఓకే. రాజీవ్ గారు, ఈ కరోనా ఒక చిన్న పాయింట్ చెప్తా అండి. చెప్పండి సార్, చెప్పండి. ఇది చిన్న పిల్లల ఈ ACE2 రిసెప్టర్స్ తక్కువ ఉంటాయండి కొంచెం. అంటే సార్ అర్థం కాలేదు. అది ఒక ACE2 అని రిసెప్టార్స్ ఉంటాయి. ఆ రిసెప్టార్ ఉంటేనే ఆ వైరస్ పోయి ఆ రిసెప్టార్ కు స్టిక్ అయిపోయి అక్కడి నుంచి మల్టిప్లై అవుతుంది. ఓకే. ఇప్పుడు చిన్న పిల్లలకు ఈ ఏజ్ బిట్వీన్ 2 to 12 ఇప్పుడు వాళ్ళ లంగ్స్ అంత రక్తవాహినీలు ఉంటాయి కదా, దానిలో చూస్తే ఈ ACE2 రిసెప్టర్స్ తక్కువ ఉంటాయి. అందుకోసం ఈ వైరస్ అక్కడ స్టిక్ కాదు. అందుకోసం కొంచెం ఇన్సిడెన్స్ ఈజ్ లెస్ ఇన్ చిల్డ్రన్. ఓకే సార్, ఓకే, ఓకే. ఇప్పుడు అనురాధ గారు, ఇంతకుముందు మీరు చెప్పారండి కరోనా కట్టడికి అందుబాటులో ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సినే అని చెప్పేసి. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా వేగంగా ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కొత్త వేరియంట్ల దాడిని తట్టుకోగలమంటారా? అంటే ఇప్పుడు వ్యాక్సినేషన్ ఇవ్వడం తోటి ఇప్పుడు మనం ఈ డెల్టా ప్లస్ వచ్చినా మనము ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ లో మనకి ఏప్రిల్ మేలో మనం ఏం చూసాము, జనవరిలో ఆల్మోస్ట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ హెల్త్ కేర్ వర్కర్స్ స్టార్ట్ అయింది, తర్వాత ఓవర్ 50 వాళ్ళకి స్టార్ట్ అయింది, తర్వాత 45+ అండ్ స్టార్ట్ అయింది, నా ఇప్పుడు 18+. సో ఎంతమంది అయితే వ్యాక్సినేషన్ తీసుకున్నారో ఆ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్లో కోవిడ్ వచ్చింది. ఇట్ ఇస్ నాట్ దట్ కోవిడ్ వీళ్ళకు రాదు అనేది కాదు, బట్ వచ్చిన సిమ్టమ్స్ చాలా మైల్డ్ గా ఉంది. సో మనము వ్యాక్సినేషన్ తీసుకుంటే వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. హర్డ్ ఇమ్యూనిటీ వల్ల మనము దాన్ని ఆ బాడీ ఇన్నేట్ ఇమ్యూనిటీ కూడా డిఫరెంట్ గా డెవలప్ అయ్యి మనం దీన్ని ఎదుర్కొనే ఒక శక్తి మనలో కూడా పెరుగుతుంది. అండ్ ఆల్సో ఇప్పుడు ఎవ్రీ 3 months మనకు కొత్త వ్యాక్సిన్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ డిఫరెంట్ వ్యాక్సిన్స్, కొన్ని RNA వ్యాక్సిన్స్ ఉన్నాయి, కొన్ని లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో ఈ వచ్చే కంప్లీట్ జీన్ సీక్వెన్సింగ్ టార్గెట్ చేసే వ్యాక్సిన్స్ కూడా వస్తున్నాయి. సో
వ్యాక్సినేషన్ అనేది వస్తే నేను అనుకోవడము దట్ మనం ఈ డిజీజ్ ని చాలా మటుకు అదుపులో తెచ్చుకోవచ్చు. ఓకే అండి. ఇప్పుడు రాజీవ్ గారు, ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో జీనోమ్ సీక్వెన్సింగ్ పాత్ర ఏంటండి? ఈ విషయంలో ఎలాంటి సన్నద్ధత అవసరం అంటారు మనకి? అంటే కొంచెం రిపీట్ చేయండి క్వశ్చన్. జీనోమ్ సీక్వెన్సింగ్ పాత్ర సార్. జీనోమ్ సీక్వెన్సింగ్ ఉంటేనే వ్యాక్సిన్స్ రెడీ అవుతాయండి. ఓకే. ఇప్పుడు ఈ జీనోమ్ సీక్వెన్సెస్ ఏమున్నది అంటే మొత్తం జీనోమ్ మొత్తం చేంజ్ కాదు అండి వైరస్ లా కూడా. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక వైరస్ కి జీనోమ్ సీక్వెన్స్ లా ABCD ఇట్లా సీక్వెన్స్ ఉన్నది అనుకోండి. ఏబి చేంజ్ కాదు అండి, CD కావచ్చు అంతే. ఓకే. అందుకోసం మనం వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు 70 to 80% ఎఫికసీ మనకు ఎట్లనే ఉంటది. ఓకే. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో మీరు చూడండి, అక్కడ వింటర్ రాగానే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకుంటారు వాళ్ళు. ఓకే ఓకే ఓకే. అది ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఇన్పుట్స్ వస్తూనే ఉంటాయి వాళ్ళ వైరాలజీ ల్యాబ్స్ నుంచి. ఓకే సార్. ఓకే. చర్చలో పాల్గొన్న వాళ్ళు వ్యాక్సిన్ చేంజ్ కూడా చేస్తారు. ఓకే సార్. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు డెల్టా వేరియంట్ ఇన్పుట్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ చేసిన కంపెనీస్ కు పోతూనే ఉంటది. ఓకే సార్. ఓకే ఓకే. థ్యాంక్ వాళ్ళు యూ. కూడా కొత్త వైరసెస్ కు కవర్ చేసి అట్లా వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఓకే సార్. రైట్ సార్. థ్యాంక్ యూ. చర్చలో పాల్గొన్న రాజీవ్ గారు, అనురాధ గారికి ధన్యవాదాలు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.